హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు ఈరోజు మనది ఎక్స్‌పైరీ డే. సో, మనం ఆప్షన్ చైన్ చూస్తున్నాం. చాలామంది ఆప్షన్ చైన్‌లో డౌట్స్ అడిగారు కదా! ఐయామ్ షోయింగ్ యూ ద ఆప్షన్ చైన్. ఇక్కడ చూడండి. దీంట్లో మీరు కొన్ని చూడాలి. సింపుల్. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? 23,920. దాని పైన ఒక 5 పెట్టుకోండి. కింద ఒక 5 స్ట్రైక్ ప్రైసెస్ పెట్టుకోండి. సింపుల్. ఎక్కువ పెట్టుకోకండి. 5 పెట్టుకోండి చాలు. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ ప్రైసెస్ చూడండి. ఈ పైన చూడండి. స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూడండి. 23,700 దగ్గర, 750, 800 దగ్గర చూడండి. ప్రైసెస్ ఆర్ చాలా లెస్ థాన్ 10కి వెళ్ళిపోయాయి. అవునా? 23,850 హాస్ రూ. 23. 23,900 హాస్ 42. సో, ఇప్పుడు మనకి 23,900 దాటిందనుకోండి. ఇప్పుడు మనం కాల్ తీసుకుందాం. లైక్ మీరు కాల్ ఏది తీసుకున్నారు? రైట్. ఇప్పుడు కాల్ తీసుకున్నారు. ఏది 23,900 తీసుకున్నారనుకోండి. 850 తీసుకున్నారు. దాని వాల్యూ ఎంతుంది? 94. ఇప్పుడు 23 850 తీసుకున్నారు. మనం 920 దగ్గర 950కెళ్తే ఇక్కడ బిఈలో వాల్యూ ఎంతుంది చూడండి. మనం కొన్నదేమో రూ. 95, రూ. 94కి. ఇక్కడ ఇస్తానికి ఎంతుంది చూడండి. రూ. 64 ఉంది. సో, మీకు వాల్యూ పెరగాలి అంటే 850 పెరగాలంటే ఇగో 24,000 దాటితేనే ఈ 90 ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, 950 ఫస్ట్ బ్రేకౌట్ అయిందనుకోండి. 950 బ్రేకౌట్ అయితే ఇది పెరుగుతుంది. ఇది పెరుగుతుంది గదా! అంటే చూడండి మళ్ళీ అది ఎంత ఫాస్ట్‌గా మళ్ళీ రెడ్యూస్ అయిపోతదో కూడా చూడండి దాన్ని. ఓకేనా? సో, ఇలా ఇంకోటి ఇక్కడ చూడండి. ఆహ్, ప్రైస్ చేంజెస్‌లో కూడా చూడండి. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ కాల్‌లో రూ. 6 తగ్గిపోయింది. పుట్‌లో అయితే రూ. 60 తగ్గిపోయింది. అన్ని స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర చూడండి మైనస్‌లోనే ఉన్నాం. యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక సైడ్ తగ్గుతుందంటే ఒక సైడ్ ప్లస్‌లో ఉండాలి. థట్ ఈస్ వేర్ విల్ గెట్ మనీ. కానీ ఇక్కడ చూడండి ఈ దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ చూడండి. అన్నీ నెగెటివ్‌లోనే ఉన్నాయి. పైనయి మాత్రం ఇక్కడ చూడండి. పుట్ దగ్గర చూడండి. ఇక్కడ చూడండి. కాల్ పెరుగుతుంది. విచ్ ఈస్ అంటే మనం అనుకున్నది 850 పెరుగుతుంది. ఇవి తగ్గుతున్నాయి. సో, థిస్ ఈస్ ఇగో ఇట్లా ఎక్కడైతే పాజిటివ్స్ ఉన్నాయో ఆ స్ట్రైక్ ప్రైస్ మీద కాన్సంట్రేట్ చేయాలండి మీరు. థట్ ఈస్ వేర్ యూ నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ టేకింగ్ ట్రేడ్స్. అంతేగాని ఈ మైనస్‌ల దగ్గర ఉన్న దగ్గర తీసుకున్నారనుకో 2 సైడ్‌లు మైనసే. అంటే మీకు పైకెళ్తున్న మైనసే వస్తుంది. కిందకెళ్తున్న మైనసే అవుతుంది ప్రైస్ అక్కడ. సో, కాన్సంట్రేట్ ఆన్ దీస్ థింగ్స్. ఎల్‌టిపి చేంజ్ ఎక్కడైతే ప్లస్‌లో అవుతుందో ఆ స్ట్రైక్ ప్రైస్ మీద ప్లాన్ చేయండి. ఓకేనా? థట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి ఇప్పుడు ఓఐ చేంజ్ కూడా చూడండి. ఓఐ చేంజ్ చూడండి. ఓఐ చేంజ్. డౌన్ సైడ్ మీకు ఇవి చూడండి. డౌన్ సైడ్ ఇన్ ద సెన్స్ కాల్ సైడ్ కింద సైడ్ మీకు వాల్యూమ్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. కింద సైడ్. సో, 2 ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని 2 సైడ్‌లు ప్లస్. అటు ప్లస్, ఇటు ప్లస్ మైనస్ సైడ్. అంటే డౌన్ సైడ్‌లో అంటే 23,900 బిలో చూస్తే మీరు ఓఐ చేంజ్ అన్ని సి దగ్గర, పిఈ దగ్గర చాలా స్ట్రాంగ్‌గా అవుతున్నారు. ఇక్కడ చూడండి. ఓఐ చేంజ్ ఇక్కడ ఎంతుంది చూడండి. ఫస్ట్ దిస్ 23,900. ఇక్కడ ఫస్ట్ ఎక్కడుంది చూడండి. 24,000 అంటే 23,900, 24,000 మధ్యలోనే బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు. 2 సైడ్‌లు. సో, మార్కెట్ ఈస్ బిట్వీన్ దీస్ 2. ఈ రెండిటి మధ్యలో అటు ఇటు, అటు ఇటు అవుతుంటుంది. ఓకేనా? చూడండి మనం అనుకున్నాం ఇందాక 850ది అది 105కెళ్ళింది. ఓకే. 94 నుంచి అంటే రూ. 10 పెరిగింది. కానీ మనకి స్మూత్‌గా రావాలి. ఇంత స్లోగా వెళ్లి మళ్ళీ స్లోగా పెరగడం అలా ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇక్కడ తగ్గట్లేదు వాల్యూ. ఇది పెరుగుతుంది గానీ తగ్గాలి. ఇది తగ్గుతా ఉందనుకోండి. ఇది పెరుగుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి. మీకు 107 వస్తే ఇక్కడికెళ్లారనుకో రూ. 50 ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఎంతుందో అది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు పుట్ సైడ్ చూడండి పైన దీంట్లో నుంచి ఇది తీసేస్తే అంటే 750లో నుంచి ఇది తీసేస్తే మీకు మైనస్‌లోనే. ఇది మైనస్‌లో అవుతున్నాయి ప్రీమియమ్స్. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి. మీకు ప్రీమియమ్స్ కింద వాల్యూస్ ఎక్కువుండాలసలు. ఇక్కడ కింద వాల్యూస్ తక్కువున్నాయి. అంటే మీ మార్కెట్ 24,100 నుంచి 150కెళ్తే రూ. 6
అసలు ఇక్కడ పెద్ద అమౌంట్ ఉండాలి. 6లో నుంచి 3, 4 పోతుంది. అంటే మైనసే ఉంటుంది మీకు. సో, కీప్ దోస్ థింగ్స్ ఇన్ మైండ్. ఇవి చూస్తా ఉండాలండి. ఇవి చూసుకుంటూ ట్రేడ్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ. ఇప్పుడు మాత్రం 23,900 అండ్ 24,000 మధ్యలోనే మార్కెట్ ఉండేటట్టుంది. ఆ 2 జోన్స్ ఏమైనా బ్రేక్ అయితే అంటే 23,900 బిలో ఎళ్తే మీకు పుట్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 24,000 పైకెళ్తే కాల్ సైడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు పెరుగుతుంది కదా సార్! ఏం పెరుగుతుంది చూడండి. 94 నుంచి 105కెళ్ళాం. మళ్ళీ వి ఆర్ ఎట్ 100 అగైన్. సో, ఇలానే జరుగుతుంది. ఇలా మీకు ఉన్నప్పుడు 2 సైడ్‌ల నుంచి ఎఫెక్ట్ అవుతుంటాయి. కాల్ పెరుగుతుంటే 2 తగ్గుతుంటాయి. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఆప్షన్ చైన్ చూసి ట్రేడ్ చేయండి. ఎక్స్‌పైరీ రోజు. ఇంకా తర్వాత కూడా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా తర్వాత వీడియోని. నెక్స్ట్ చేంజ్ అయినప్పుడు మనం మళ్ళీ చూసుకుందాం. సో, ఇక్కడ చూడండి. మార్కెట్ చూడండి. పైనకి, కిందకి, పైనకి, కిందకి ఇదే జరుగుతుంది. సో, ఇలా ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయడం వేస్ట్ అండి. ఎందుకంటే అటు కాల్‌లోనూ పెరగదు, పెరుగుతది మళ్ళీ పడిపోతుంటది. పుట్‌లో కూడా పెరుగుతుంటది, పడిపోతుంటది. సో, దిస్ ఈస్ హౌ దట్ ఇంత టైట్‌గా ఉంది చూడండి మార్కెట్. సో, ఇలా ఉన్నప్పుడు ఇంకా ఎక్స్‌పైరీ రోజు ఇలా ఉన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో, ఆహ్, ఇందాక ఆప్షన్ చైన్‌లో చూపించాను. దాంట్లో ఏం చెప్పింది మనకి 950 పైన 24,000 దగ్గర చాలా పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి. సో, దే విల్ నాట్ అలౌ ఇట్ టు క్రాస్ అబౌట్ 950 అండ్ 24,000. కిందనేమో 23,900 ఈస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్. సో, మీరు అదే చూడండి. 890 దాకా ఎళ్లారు. ట్రై చేశారు బ్రేక్ చేద్దామని కాలేదు. ఇక్కడ చూడండి 950 బ్రేక్ చేద్దామని చూసారు కాలేదు. సో, దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు వాచ్ ఇన్ ఆప్షన్ చైన్. ఏ లెవెల్స్ దగ్గర మీకు వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ ఉందో చూసి ఆ రేంజ్‌లో మనం ట్రేడ్ చేయకూడదండి. ఇప్పుడు రేంజ్ చూడండి 23,900 అండ్ 24,000 అంటే మనకు ఓన్లీ 100 పాయింట్సే ఉంది. 100 పాయింట్స్‌లో ఎప్పుడైతే మార్కెట్ అటు ఇటు అవుతుంటుందో ప్రీమియమ్స్ ఎక్కువ పెరగవండి. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఎక్స్‌పైరీ రోజు ఇలా ఉంటే మార్కెట్ మాత్రం డూ నాట్ ట్రేడ్. ఇప్పుడు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే 23,900 బ్రేక్ అయితే మీకు ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. 800 దాకా వచ్చే ఛాన్స్. రైట్. లేదు మీకు ఇంకా సేఫ్ ఉండాలంటే 800 బిలో ఎళ్తే తీసుకోండి. వెరీ గుడ్ ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 800 బిలో ఎళ్లారనుకోండి మీకు 750, 740, 700 అండ్ 650 దాకా టార్గెట్స్ ఉన్నాయి. కాకపోతే అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. యూ నీడ్ టు హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. వెయిటింగ్ గేమ్ ఇప్పుడంతా. ఈ జోన్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ నాకు కనపడట్లేదు. ఎందుకంటే మీరు చూడండి వాల్యూమ్‌తోని ఎళ్ళినా గూడా గ్రీన్ క్యాండిల్స్‌తోని పైకెళ్ళాయి చూడు మళ్ళీ అలానే పడేస్తున్నారు. మళ్ళీ పైకెళ్తే మళ్ళీ పడేసారు. మళ్ళీ పైకి కానీ ఇక్కడ చూడండి వాల్యూమ్ తగ్గిపోతుంది. ఈ స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తున్నాయి. కానీ తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చాక ఇక చూడండి. ఇక్కడ దాకా స్ట్రాంగ్ బయింగ్ ఎళ్ళింది. స్ట్రాంగ్ సెల్లింగ్. స్ట్రాంగ్ బయింగ్ ఎళ్ళింది. స్ట్రాంగ్ సెల్లింగ్. స్ట్రాంగ్ బయింగ్ ఎళ్ళింది. కానీ ఇక్కడ సెల్లింగ్ రాలేదు. కాకపోతే ఈ 2 చూడండి వాల్యూమ్ అసలు లేవు. బయర్స్ దే ఆర్ లూజింగ్ దేర్ ఇంట్రెస్ట్. ఎందుకు ఇంత ఎందుకు ట్రై చేయాలి అని. ఇప్పుడు వీళ్ళు వదిలేసారనుకోండి. ఇఫ్ దే లెట్ ఇట్ గో ఇట్ మైట్ కమ్ డౌన్. సో, వి హావ్ టు వెయిట్. ఆ వెయిట్ చేయాలి అంతే. ఆళ్ళు బయర్స్ వదిలేసి సెల్లర్స్ చేతిలోకెళ్ళిపోతే మనం వి కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్ అయితే 950 అబోవ్‌కి పోనిచ్చే ఛాన్సే లేదండి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒకసారి 955 దాకా ఎళ్ళిందా? 954 దాకా ఎళ్ళాం. దే కేమ్ డౌన్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇది 942 ఇంకా కొంచెం చూస్తే 930కి వస్తారు. 930 తర్వాత 920, 900 సో, అలా స్లోగా మార్కెట్‌ని కిందకి తీసుకొస్తా ఉంటారు. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఈ జోన్‌లో ట్రేడ్ చేయొద్దండి. అస్సలు ట్రేడ్ చేయొద్దు. నేను చెప్పేదైతే 800 బిలో ఇక్కడ ఇగ దీని కింద 900 కూడా కాదు. 880 బిలో ఎళ్తే అప్పుడు చూడండి. 880 కూడా కాదు. 870 బిలో ఎళ్తే అప్పుడు చూడండి. ఈ 870 నుంచి మీకు ఇక్కడ దాకా 800 దాకా ఒక 70 పాయింట్స్ మూవ్‌మెంట్ ఉంటుంది. విల్ దెన్ ట్రేడ్. ఇప్పుడైతే నేనేం ట్రేడ్ చేయట్లేదండి. ఓకే. చూడండి ఇప్పుడు టైం 10:30 అయింది. ఇందాక మనం డిస్కస్ చేసింది ఆల్‌మోస్ట్ 9:45, 9:50కి అండ్ మార్కెట్ ఈస్ స్టిల్ ఎట్ 9:50 ఓన్లీ. సో, 9:50, 900 9:50, 900 మధ్యలోనే నడుస్తుంది. సో, మార్కెట్ ఏమి ప్రీమియమ్స్ పెరగవు. 9:50 దాకెళ్తుంది. మళ్ళీ కింద పడుతుంది. 9:50 దాకెళ్తుంది. ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు వాట్ 9:52 ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు అట్‌లీస్ట్ 9:20, 900 దాకొచ్చి మళ్ళీ పైకెళ్తుంది. సో, ఈ రెండిటి జోన్‌లోనే ఉన్నాయి. సో, లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు చూడండి ఇక్కడ కాల్ సైడ్ వాల్యూమ్ 1 ఉంది. అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూమ్ ఉంది. 24,000 దగ్గర. ఓకే. ఇది బ్రేక్ అయిందనుకోండి ఈళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతారు. అప్పుడు ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ ఎళ్తుంది. 100, 150 దాకా. కానీ ఇటు సైడ్ కూడా చూడండి.
ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ సైడ్ వాల్యూమ్ చూడండి ఎంతుంది ఇక్కడ. విచ్ ఈస్ ఎట్ 23,900. సో 23,900, 24,000 మధ్యలోనే ఉంది మార్కెట్. మీకు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు 23,950 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఫాలింగ్ వచ్చింది అనుకోండి. ఫాల్ వస్తే డోంట్ ట్రేడ్. ట్రేడ్ తీసుకోకండి డౌన్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రీవియస్ డే హై కన్నా పైనే ఉన్నాం కాబట్టి వీ హావ్ టు లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే. కాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఈ 23,950 దగ్గర నుంచి మళ్ళీ ఇట్ విల్ కమ్ డౌన్ టు 900, 920 దాకా వచ్చి మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ అప్ అనుకోండి. దాన్ని చూడండి. అప్పుడు చేయండి అంతే. ఇన్ బిట్వీన్ ఎప్పుడు దూకకండి. బాటమ్‌లో పట్టుకోండి 900 ఆర్ 920, 910 దగ్గర పట్టుకొని 950 దాకా వెళ్ళేదాకా యూ కెన్ స్టే ఇన్ దట్ ట్రేడ్. బట్ డు నాట్ ట్రేడ్ ఇఫ్ ఇట్ ఈస్ అబోవ్ 920, 930 అబోవ్ ఉంటే మాత్రం ట్రేడ్ చేయకండి. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూద్దాం మార్కెట్ ఎక్కడుందో. సో ఈరోజు అంతా ఏంటంటే ఆప్షన్ చైన్‌లోనే ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యూ గైస్ వాట్స్ హ్యాపెనింగ్. ఓకే. గుర్తుపెట్టుకోండి మనం ప్రీవియస్ డే హై పైనే ఉన్నాం. సో అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. హై పైన ఉన్నంత సేపు ఈ జోన్‌లోకి వచ్చేసింది అనుకోండి 909 అప్పుడు మీరు నిన్నటి ఆల్మోస్ట్ 3, 4 ఇక్కడ 880, 870 దగ్గర అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ ఈ మధ్యలో ఉంటే మీరు దీనిపైన ప్రీవియస్ డే హై పైన ఉన్నంత సేపు అప్ సైడ్ ట్రేడ్స్ చూసుకోగలుగుతారు. ఓకే. ఇప్పుడు చూడండి మార్కెట్ ఇట్ ఈస్ మూవింగ్ టు 966. ఓకే. లెట్స్ సీ. ఈ 966 అంటే ఇక్కడ దాకా ట్రెండ్ లైన్ దాకా వెళ్ళే ట్రెండ్ అంటే 700 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి టైమ్ ఇస్ 11:22 అండ్ వీఆర్ స్టిల్ ఎట్ 920. ఇందాక ఒక్కసారి 960 దాకా వెళ్ళొచ్చు అంటున్నాము అంతే. ఇందాక మనం ప్రైస్ చూసినప్పుడు ఇది ఎంత ఉండే? ఇట్ వాస్ 107 అట్లా ఉండే కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ 86కి వచ్చేసింది. సో ఇదే జరుగుతుంది పొద్దు నుంచి. పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వస్తుంది. ఇదే జరుగుతుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ వి బ్రేక్ దిస్ జోన్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకోటి చూడండి ఇక్కడ 23,700 హాస్ బికమ్ సింగిల్ డిజిట్స్. ఈ సింగిల్ డిజిట్స్ అంటే ఇవి మీరు యూ కెన్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ యువర్, అంటే ఈ మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ లేవు ఇంకా. 800 ఈజ్ లాస్ట్. ఓకే. సేమ్ ఇలా కిందకి చూడండి. ఇక్కడ కూడా చూడండి ప్రైసెస్ లేవు ఇక్కడ. సో 24,000, 23,800 ఈజ్ లాస్ట్. ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ బిట్వీన్. ఈ జోన్స్ కానీ బ్రేక్ అయినాయి అనుకోండి మీకు హీరో జీరో అంటారు చూడండి. సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ 2:30 మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. హలో గైస్, కంటిన్యూషన్ ఆఫ్ వీడియో. ఇప్పుడు చూడండి టైం 12:36. వీఆర్ స్టిల్ ఎట్ 928, 23,930. చూసారా 920, 900, 950, 960 ఈ మధ్యలోనే ఆడుతుంది. ఆల్మోస్ట్ మనం 915 నుంచి చూస్తున్నాం మార్కెట్. అట్ ద మోస్ట్ 15-20 పాయింట్స్ కన్నా ఎక్కువ, ఒక 20-30 పాయింట్స్ కన్నా ఎక్కువ జరగట్లేదు. దట్స్ హౌ ద మార్కెట్ ఇస్ వెరీ టైట్. ఇక్కడ చూడండి మొత్తం జీరో అయిపోతున్నాయి. ఇది ఇంకా కొంతసేపు అయితే లెస్ దాన్ 1 రూపీ వెళ్ళిపోయింది అనుకోండి, జీరో అయిపోతుంది. సేమ్ థింగ్ ఇది కూడా అంతే. లెస్ దాన్ 1 రూపీకి వెళ్ళిపోయిందంటే ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. ఒక్కసారి లెస్ దాన్ 1కి వెళ్ళాక మళ్ళీ అది పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. సో మనకి ఇప్పుడు చూస్తే మార్కెట్ 23,700 కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు. 750, 800 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. 850. సో ఈ మధ్యలోనే మార్కెట్ నడుస్తూ ఉంటుంది. లెట్స్ సీ. హలో గైస్, ఇప్పుడు టైం చూడండి 1:30 అవుతుంది. వీఆర్ స్టిల్ ఎట్ 960. చూడండి 23,900, 950 దాటడానికి ఆల్మోస్ట్ ఎంత టైం పట్టింది చూడండి. 1 అవర్ పైనే పట్టింది. ఇందాక మనం చూసినప్పుడు 9:30 దగ్గర ఎక్కడ ఉంది, ఇప్పుడు 960, 30 పాయింట్స్ పెరిగింది 1 అవర్లో. సో లుక్ ఇక్కడ చూసారా, ఇవి జీరో అయిపోతున్నాయి. ఇక్కడ కూడా చూడండి ఇవి ఇంకా అయిపోతున్నాయి. సో 24,000 లోపే ఉంటుంది మార్కెట్. కానీ 23,900 కిందకు కూడా వెళ్ళనిచ్చేటట్టు లేదు. సో మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సైడ్ వేస్. సో ఇటువంటి రోజు చాలా క్యాపిటల్ పోగొట్టుకుంటారు చాలా మటుకు. హలో గైస్, ఇప్పుడు మార్కెట్ 2:10 అవుతుంది. ఇప్పుడు చూడండి మార్కెట్ హాస్ మూవ్ టు 970, 23,970 అంటే 24,000 క్రాస్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ హై. సో 24,000 దాటితే మనం 24,100 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ హౌ దిస్ గోస్. కానీ కాల్ సైడ్ ప్రీమియమ్స్ పెరగట్లేదు. మీరు చూస్తే ఇప్పుడు ఏదైనా ప్రీమియం తీసుకున్నాం, ఏదనుకున్నాం 23,950 తీసుకుందాం. దీని వాల్యూ ఎంత? 35 రూపీస్ ఉంది. ఇక్కడ 38 ఉంది. పైకి వెళ్తే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇవ్వడానికి.
రెడీ టు మూవ్ టు 24,000. 24,000 దాటామనుకోండి. అప్పుడు 24,000 దగ్గర ఎవరైతే ఉన్నారో, ఈ వాల్యూమ్ ఉందో వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతది. అప్పుడు ఫాస్ట్‌గా మూవ్ అయ్యి 24,100 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఆర్ హై. లెట్స్ సీ. చూడండి ఇప్పుడు గూడా ఆప్షన్ చైన్‌లో వి ఆర్ స్టిల్ ఎట్ 985 అంటే 24,000 దాటితే దాటొచ్చు. లేకపోతే వి విల్ బి ఎండ్ అప్ క్లోజ్ దీంట్లోనే 950 అండ్ 24,000 మధ్యలోనే క్లోజింగ్ అయిపోతుంది. సో, అబ్సల్యూట్ సైడ్ వేస్ మార్కెట్. నథింగ్ బయర్స్‌కి ఈరోజు గ్రేవ్‌యార్డ్ అని జెప్పాలి. సింపుల్. దిస్ ఈస్ హౌ యూ హావ్ టు లుక్ ఎట్ ఆప్షన్ చైన్ టు నో విచ్ సైడ్ ద మార్కెట్ ఈస్ గోయింగ్. అకార్డింగ్ టు థాట్ యూ కెన్ ప్లాన్ యువర్ ట్రేడ్స్. కాకపోతే ఈరోజు మాత్రం నేను జెప్తున్నాను అబ్సల్యూట్ గ్రేవ్‌యార్డ్ ఫర్ బయర్స్. నథింగ్ ఎల్స్. సో, ఆప్షన్ చైన్ ఇలా చూడాలి ఎప్పుడైనా ఎక్స్‌పైరీ రోజు. అండ్ యాస్ పర్ థాట్ యూ హావ్ టు ట్రేడ్. లెవెల్స్ బ్రేక్ అవ్వలేదనుకోండి గమ్మున కూర్చోండి. చూడండి పైనంతా హస్ బికమ్ ఇగో చూడండి ఇక్కడ చూసారా? అన్ని సింగిల్ డిజిట్స్‌లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ కూడా సింగిల్ డిజిట్స్‌లోకి వెళ్ళిపోయాయి. సో, మార్కెట్ 24,000 అట్ ద మోస్ట్ ఎళ్తే ఎళ్ళొచ్చు. దానికన్నా కిందకెళ్తే 2450 దాకా. థాట్స్ ఇట్. నాట్ మోర్ థాన్ థాట్. 24,000 క్రాస్ అవ్వడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. సో, థాట్స్ ఇట్. థాట్స్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫర్ యూ గైస్. సో, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇది ఆప్షన్ చైన్ రిలేటెడ్ అడిగారు కాబట్టి నేను ఈరోజు మొత్తం ఫుల్ డే రికార్డ్ చేశాను 2:30 దాకా. ఇంకా 30 మినిట్స్ ఉంది. థింగ్స్ కెన్ చేంజ్. చేంజ్ ఇన్ ద సెన్స్ పైకే ఎళ్ళొచ్చు కానీ మార్కెట్ విల్ గో అబోవ్ ఓన్లీ 24,000కే ఎళ్ళొచ్చు కానీ దానికన్నా కిందకొచ్చే ఛాన్సెస్ అయితే లేవు. 24,950కి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే. థాట్స్ ఇట్ ఫర్ ద డే. మళ్ళీ చూద్దామండి. ఇంకా నేను ఇంకొకసారి చూస్తాను 3 దాకా గూడాను. ఇఫ్ థింగ్స్ చేంజ్ లెట్స్ సీ. ఓకే. చూడండి మార్కెట్ ఇప్పుడు 255 అవుతుంది. ఇంకా 994 దగ్గరే ఉంది చూడండి. అంటే 24,000 క్రాస్ అయ్యే ఛాన్స్ అలా అవ్వాలని కూడా లేదనమాట. 24,950, 900 లోపలే 24,000 లోపలే క్లోజింగ్ ఇచ్చేస్తుంది. సో, ఇది ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్ అండి. ఎక్స్‌పైరీ రోజు. ఓకే. సీ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. 3 అవుతుంది. ఇగ నో మోర్ ట్రేడ్స్ డన్ ఫర్ ది డే. నాది కూడా ఈరోజు చెప్పాలంటే ఒక 2, 3 ఎస్ఎల్స్ హిట్ అయ్యాయి. థాట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్ అండి.